రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూన్ 4, 2024. వారం మంగళవారం. తిథి త్రయోదశి రాత్రి 10:01 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 10:34 వరకు. వర్జం ఉదయం 9:04 నుండి 10:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు మరియు రాత్రి 11 నుండి 11:44 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. మిమ్మల్ని సూటిపోటి మాటలతో గేలి చేసే వ్యక్తులు అధికమవుతారు. కొంతమంది మీపై లేనిపోని నిందలు మోపుతారు. మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. అనుకూలంగా వస్తాయనుకున్న ప్రతిఫలాలు మీకు ప్రతికూలంగా రావడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. శుభవార్తలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సన్నిహితుల సహాయ సహకారాల వల్లనే ఇదంతా సాధించగలిగామని ఆత్మసంతృప్తి మిగులుతుంది. మిథున రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. సంతానం, విద్యా విషయంలో నూతన బాధ్యతలు చేపడతారు. అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఖర్చుకు వెనకాడరు. కర్కాటక రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం. సింహరాశి. ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. కష్టానికి తగిన విజయాన్ని అందుకున్నాం అనే ధీమా మీలో కలుగుతుంది. సన్నిహిత వర్గానికి తగిన సహాయం అందిస్తారు. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. శుభవార్తలు శ్రవణం చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మీ సన్నిహిత వర్గం విజయం మీ విజయంగా భావిస్తారు. అందరితో కలిసి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. తులారాశి. మనం ఆశించిన ఫలితాలని అందుకోగలిగాము అనే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. కొంతమంది చేసిన దుష్ప్రచారం మనల్ని ఏ విధంగా ఇబ్బంది కలిగించలేదని ఆనందిస్తారు. తులారాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి, మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఉపయోగకరమైన శుభ ఫలితాలను అందుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ సంతానానికి విద్యా అవకాశాలు కలిసి రావడం మీకు సంతోషం కలిగిస్తుంది. ధనుస్సు రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. ఊహించిన ఫలితాలు తారుమారవుతాయి. ఎక్కడ లోపం జరిగిందని ఆత్మ పరిశీలన చేసుకుంటారు. వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయామని వేదన కలుగుతుంది. మకర రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ముఖ్యమైన వ్యవహారాలపైన దృష్టి సారిస్తారు. వృత్తి, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మీరు ఆశించిన ఫలితాలు అంతంత మాత్రమే అందుతాయి. మనోబలంతో ముందడుగు వేస్తారు. కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అనుకోని పదవులు అధిరోహించే సూచనలు గోచరిస్తున్నాయి. అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.